నమస్తే అందరికీ స్క్వేర్ నెక్ని ఫినిషింగ్ ఎట్లా చేస్తానో నేను డ్రెస్సెస్కి చూపిస్తాను అనమాట. బ్లౌజెస్ కూడా సేమ్ ప్రాసెస్, ఏం లేదు. జస్ట్ మనం నెక్ కట్ చేసినప్పుడు మొత్తం ఓవరాల్గా కట్ చేయకుండా ఇట్లా పైన 2 ఇంచులు కింద 2.5 అనమాట. అంతకు మించి ఎక్కువ పెట్టొద్దు స్క్వేర్ నెక్కి. పైన మొత్తం ఓపెన్ చేయకుండా చిన్న లైన్ అట్లా ఉంచేసుకొని మొత్తం దాన్ని లైనింగ్ని ఐరన్ చేసేసుకోవాలన్నమాట లైనింగ్కి. సో ఐరన్ చేసినప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇంకా మనం అప్పుడు ఒరిజినల్ నెక్ ఏం కట్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇట్లా పెట్టేసి కుట్టేసి రివర్స్ తీసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఏం లేదు, కుట్టేటప్పుడు కూడా మధ్యలో ఒక కుట్టేసేసేయాలన్నమాట. అటు కదలకుండా ఇటు కదలకుండా మీకు అనిపిస్తుంది కదా, మధ్యలో ఒక కుట్టేసిస్తే మిడిల్ పాయింట్ ఎక్కడుందో అక్కడ పెట్టేసి మనం ఒక కుట్టేసేస్తే అసలు ఎటు జరగదు. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాదు, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. తర్వాత మనం రివర్స్ తీసేసి ఒక కుట్టేసి మనం హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. అంటే నెక్ స్టిఫ్గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, అంటే లుక్ కూడా సూపర్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఒక సైడ్ అటు ఒక సైడ్ జరగకుండా ఉంటుంది అన్నట్టు. అంటే వంగినప్పుడు కానీ స్టిఫ్గా ఉంటుంది, అట్లా ఉండకుండా లూజ్గా ఉండకుండా. సో అవన్నీ మనకు కావాలి అని అంటే మనం ఫినిషింగ్ మంచి చేయాలన్నమాట. సో ఒకసారి మనం పైపింగ్ కూడా వేయచ్చు. ఇట్లా ఏమైనా సన్నవి ఏమైనా డ్రెస్సెస్ ఉంటే మంచిగా ఆ పైపింగ్ వేసినప్పుడు కొంచెం లూజ్ అట్లా అనిపిస్తే అనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా పైపింగ్ వేసినా కూడా అంత పర్ఫెక్ట్గా స్క్వేర్ నెక్ అయితే ఇది వేసినంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. సో మనం బక్రం వేసి ఇట్లా లైనింగ్కి ఐరన్ చేసేసుకొని ఇట్లా రివర్స్ తీసేసుకుంటే సూపర్ ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు రివర్స్ తీసినాక కుట్టేసేసుకుంటాం అనమాట. సో రివర్స్ తీసే ముందు ఒకసారి మంచిగా ఇట్లా గోరుతో గట్టిగా మనం అంటే నీట్గా ఉంటుంది అనమాట. అంటే మన పైన క్లాత్ కానీ బయటికి రాదు, లోపల క్లాత్ కూడా బయటికి రాకుండా నీట్గా వస్తుంది అనమాట. సో దీని మీద నుంచి అయితే కుట్టేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ లోడింగ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఓవరాల్ కుట్టినాక తర్వాత అనిపించింది అయ్యా నేను లోడింగ్ చేయాలి కదా అని చెప్పి. తర్వాత కొంచెం ఇప్పేసి, అంటే ఎక్కడైతే మనం అటాచ్ చేస్తామో భుజాల పైన అక్కడ కొంచెం ఇప్పేసి తర్వాత మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఏం లేదు, జస్ట్ ఈ 2 మూలల దగ్గర చిన్న స్లిట్ అంటే ఓపెన్ పెట్టేసుకొని తర్వాత మనం రివర్స్ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. నెక్ ఇక సన్న బ్లౌజ్లకి డ్రెస్సెస్కి కానీ సన్న చీరలు ఉంటాయి కదా, వాటికి ఇట్లాంటి నెక్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. చెప్తున్నాను కదా, నెక్ హెమ్మింగ్ చేసేసుకుంటే డ్రెస్కి అందం వస్తుంది అన్నట్టు. అంటే మన నెక్స్ పర్ఫెక్ట్ నీట్గా ఉన్నప్పుడు డ్రెస్ ఇంకా మనం ఏ డిజైన్ పెట్టకపోయినా ఫినిషింగ్ ఇట్లా మనం నీట్గా ఇస్తే అసలు మనం రెడీమేడ్ డ్రెస్లా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అట్లా కుట్టాలంటే మొత్తం ఫినిషింగ్ ఇంపార్టెంట్. మెయిన్ అందులో నెక్లు ఇంపార్టెంట్. నెక్ డీప్ తీసుకునేటప్పుడు కానీ ఎడ్జెస్కి కూడా బ్రాడ్ చేసినప్పుడు కూడా కానీ చూసుకొని మనం కుట్టుకోవాలన్నమాట, వాళ్ళకి ఎంత పడుతుంది అని చెప్పి. అయితే మామూలుగా అయితే ఫ్రంట్ నెక్ ఎప్పటికైనా సరే 6.5 కంటే ఎక్కువ దిగొద్దు అనమాట. మనం అంటే చున్నీ వేసుకోకుండా ఉన్న వాళ్ళకి, చున్నీ వేసుకొని కవర్ వేసుకునే వాళ్ళకైతే 7 వరకు పెట్టుకోవచ్చు. అంతకు మించి అయితే పెట్టలేమంటే బ్లౌజెస్కి అయితే ఓకే, కానీ డ్రెస్సెస్కి మాత్రం అసలు అట్లా అంతకంటే డీప్ అయితే పెట్టొద్దు. ఇక బ్రాడ్ కూడా చూసి బ్రాడ్నెస్ కూడా హై నెక్స్కి అయితే ఎక్కువ తీసుకున్నా కూడా పైకే ఎక్కువ తీసుకోవాలన్నమాట. కిందికి వచ్చినప్పుడు కొంచెం తక్కువ తీసుకోవాలి. సో అవన్నీ చూసుకొని మనం గమనించి కుట్టుకోవాలన్నట్టుగా. బ్యాక్ ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం. కానీ ఇప్పుడైతే నేను లోడింగ్ చేస్తాను అనమాట. సో లోడింగ్ కోసం అయితే పైన కొంచెం కుట్టిప్పేసి మళ్ళీ ఫినిషింగ్ చేసేస్తున్నాం. ఫినిషింగ్ చేసి అంటే ఇంకా 2 అటాచ్ చేయడం, అంటే ఫస్ట్ అయితే దానికి మనం కదలకుండా కుట్టేసుకొని తర్వాత ఏదైతే రివర్స్ తీస్తామో అంటే మనం ఏదైతే నెక్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో అది ఇంక్లూడ్ చేయకుండా ఓపెన్ చేసేసి అంటే అది వదిలేసి మిగతా దానికైతే కుట్టేయాలి. అదొకటి మనకు రివర్స్ తీసుకోవాలన్నట్టు. సో మనం భుజాలు అటాచ్ చేస్తాం కదా, సేమ్ అట్నే అటాచ్ చేయాలి. కాకపోతే మనం 2 సైడ్లు హెమ్మింగ్కి పెట్టినాం చూడపట్టి ఏదన్నా ఒకటి ఓపెన్ పెట్టేసి ఆ మిగతా అంతా అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ భాగం అయినా సరే, బ్యాక్ అయినా సరే, ఫ్రంట్ అయినా సరే, ఏదైనా సరే మనం ఏదైనా ఒకటి వదిలేసి ఫస్ట్ దానికైతే కుట్టేసి వేసుకున్నా. తర్వాత ఇప్పుడు దాన్ని కూడా వెనకాలకు పెట్టేసి, అంటే ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్కి అన్నట్టు ఒకవేళ ఏది తీసుకుంటే దానికి ఆపోజిట్లో వెనకాలకు పెట్టేసి కుట్టేస్తే అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ 2 ఒకసారి పెట్టి కుట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టు. ఒక్కసారి కుట్టేసినాక చెక్ చేసుకొని మంచిగా వస్తేనేమో ఓకే, లేకపోతే కొంచెం కుట్టిప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. ముందే రబ్ చేసేసి మొత్తం ఫినిషింగ్ అయితే చేయొద్దు అనమాట. సో చూసుకొని మనం చేయాలి. చూసారు కదా, ఓపెన్ అయితే వేసినా ఎంత నీట్గా కనిపిస్తుంది కదా, ఫినిషింగ్ సూపర్ ఉంటుంది అనమాట. సో మనకు పైన భుజాల పైన అయితే ఖర్చు ఉండదు. ఇట్లాంటి వాటికి పెట్టుకుంటే ఏంటంటే జర బయటికి కనబడకుండా ఉంటుంది అన్నట్టు. అట్లా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక 2 సైడ్ కూడా స్క్వేర్ నెక్ పెట్టిన స్పెషల్గా వాళ్ళైతే అట్లా చెప్పారు అన్నట్టు. సో ఓవరాల్గా అయితే ఒక డ్రెస్ అయితే చూసేయండి. ఓన్లీ నెక్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నమాట. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అదే వీడియో చేసి పెడతాను అనమాట. ఫుల్ వీడియోస్ వీక్లీ వన్స్ అన్న పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. సో 100 మందిలో ఒకరికైనా యూజ్ అవుతాయని నమ్మకంతో ఈ వీడియో పెడుతున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.